వీక్షకులకు, పాఠకులకు మహాశివరాత్రి సందర్భంగా శుభాకాంక్షలు. ముక్తేశ్వర్ మహాదేవాలయం పంజాబ్ రాష్ట్రంలోని పఠాన్కోట సమీపంలో గల మహాదేవ్ ఆలయం గురించి తెలుసుకుందాము. ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయము శివుని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం. దీనిని ముఖేశ్వరన్ మందిర్ అని కూడా పిలుస్తారు. ఇది షాపూర్ కండి ఆనకట్ట రోడ్డులోని పఠాన్కోట్ సమీపంలో ఉన్నది. ఈ ఆలయం పఠాన్కోట్ చుట్టూ ఉన్న అత్యంత పవిత్ర ప్రదేశాలలో ఒకటి. మహాభారత కాలం నాటి కొన్ని గుహలు కూడా ఉన్నాయి. పాండవులు తమ వనవాస సమయంలో ఆ గుహలలో ఒక రాత్రి బస చేశారని నమ్ముతారు. గుహలు మరియు ఆలయం ఒక రాతి కొండ నుండి చెక్కబడ్డాయి. ఈ ఆలయం కొండపై ఎత్తుగా ఉంది మరియు నగరం చుట్టూ ఒక మైలురాయిలాగా ఉంటుంది. ముక్తేశ్వర్ మహాదేవ్ ఆలయంలో తెల్లటి పాలరాయితో చేసిన శివలింగం ఉంది. దానికి రాగియోని ఉంది. ఈ శివలింగం చుట్టూ బ్రహ్మ, విష్ణువు, పార్వతీదేవి, హనుమంతుడు మరియు గణేశుడి విగ్రహాలు ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఏటా ఏప్రిల్లో బైసఖి పండుగను పురస్కరించుకొని ముఖేశ్రాందా మేళా అనే ఉత్సవం జరుగుతుంది. అలాగే ప్రతి సంవత్సరం శివరాత్రి రోజున పెద్ద ఉత్సవం జరుగుతుంది. శివరాత్రి ఒక నెల తర్వాత 3 రోజుల పండుగ చైత్ర చౌదియ మరియు నవరాత్రి ఉత్సవం కూడా ఉంటాయి. సోమవతి అమావాస్య అనేది ఆలయ కమిటీ నిర్వహించే మరొక పెద్ద ఉత్సవం. పంజాబ్ అంతటా మరియు హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్ సమీపంలోని రాష్ట్రాల నుండి చాలామంది యాత్రికులు ప్రతి సంవత్సరం ప్రధానంగా ముఖేశ్రాన్ మేళా మరియు శివరాత్రి సందర్భంగా దేవుడిని పూజించటానికి ఇక్కడకు వస్తారు. చరిత్ర కాలం నుండి దీని ఉనికి తెలిసినట్లు చెబుతుంది. ఇది 5500 సంవత్సరాల పురాతన ఆలయం. మహాభారతం, హిందూ పురాణాల ప్రకారం దుర్యోధనుడి మామ అయిన శకుని యుధిష్ఠిరుడిని పాచికల ఆటలో ఓడించి అతని రాజ్యాన్ని మరియు సంపదను దోచుకోవడానికి ఒక పథకం వేశాడు. ఆ సవాలును తట్టుకోలేక యుధిష్ఠిరుడు తన మొత్తం రాజ్యాన్ని, తన సంపదను, తన 4 సోదరులను, భార్యను కూడా వరుసగా జూదంలో ఓడిపోయి వారిని పణంగా పెట్టి తిరిగి పొందేందుకు జూదం ఆడతాడు. కాబట్టి పాండవులు తమ రాజ్యాన్ని కోల్పోయి 12 సంవత్సరాలు మరియు 1 సంవత్సరం వనవాసానికి వెళతారు. ఆ సమయంలో వారిని ఎవరూ గుర్తించకుండా జీవించాల్సి వస్తుంది. ఈ 1 సంవత్సరం అఘాయిత్యాలు 5 పాండవులు వారి భార్య ద్రౌపదితో కలిసి బ్రాహ్మణులు మరియు సన్యాసులు వేషంలో ఉండి ఎవరూ గుర్తించకుండా వారు వివిధ ప్రదేశాలను సందర్శించారు. ఈ సమయంలో వారు పంజాబ్లోని రావి నదీ తీరానికి చేరుకున్నారు. ఇక్కడ వారు 4 గుహలు మరియు కొండపై ఒక శివాలయాన్ని నిర్మించారు. 6 నెలలు ఈ ఆలయంలో ఉన్నారు. ఈ ఆలయంలో ఉన్న శివలింగాన్ని తయారు చేసి ఇక్కడ శివుడిని పూజించారు. వారు తయారు చేసిన హవన్ కుండ్ ఇప్పటికీ ఆలయంలో ఉన్నది. ఈ ఆలయంలో వారు త్రిలోచనాయ, మహేశ్వరాయ, దిగంబరాయ, నమః శివాయ అని శివుడిని పూజించి తరించారు అని అక్కడి స్థల పురాణం ప్రకారము వారు నమ్ముతారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.